ఇప్పుడు కొట్టే దెబ్బ అంత తేలిక చెప్పిదా, స్ట్రాటజీ అనేది ఓపెన్ చేసిదా, మాట్లాడేదా? కొట్టిన రోజు తెలియాలి సౌండ్ కొట్టిన రోజు మాట్లాడుతారు. నేను బాలకృష్ణ గురించి మాట్లాడతాను సార్, రాధాకృష్ణ గురించి మాట్లాడతాను సార్, నేను మాట్లాడుతున్నా అసలు కొట్టే దెబ్బ కొట్టిన రోజు కొట్టించుకున్నామని తెలుస్తుంది, కొట్టింది మనమని. అప్పుడే ఏమైపోయింది ఫెస్టివల్ జరిగేవి చాలా జరుగుతాయి. రానున్న రోజుల్లో మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు 2 మిలియన్ తీసుకున్నా మనందరం ఆయనకి బాసటగా నిలబడతామా? ఓ వ్యక్తిని చంపేశారా, పైకి లేవలేరా అనుకున్నప్పుడు ఆ వ్యక్తి విభిన్నమైన రంగాల్లోకి వెళ్ళి చేయూతనిచ్చి పార్టీ పెట్టి 70 లక్షల ఓట్లు 18 సీట్లు తెచ్చేటువంటి కంటగిట్టి వ్యూహం పవన్ కళ్యాణ్ వదిలేదు. ఈ రోజు ఎంత కసరత్తు చేస్తే ప్రధానమంత్రి ఆయన తోఫాన్ అనేటువంటి వ్యాఖ్య చేస్తారని అడుగుతామని. చివరిపోలేని చోటు లేదు రాజకీయంగా. అట్లాంటి వ్యక్తికి మనం ఓడతా భక్తిగా చేయగలిగింది ఏదైనా ఉంటే మాటకి మాట కలపడం, ఓటుకి ఓటు కలపడం, ఆయన కోసం నిలబడడం. మనందరం ఇవాళ ఇక్కడ చేసుకుంటున్నటువంటి ఫంక్షన్ హాల్, ఇక్కడ జరుగుతున్నటువంటి సరంజామా, చాలా మంది పెద్దలు ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్టార్జితాన్ని రూపాయిగా పంచితే మా బోటి వాళ్ళు వచ్చి వాళ్ళ స్పీచ్ ఇస్తా ఉన్నాం. సోదరుడు జబర్దస్త్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే నాయుడు గారు నాకు వచ్చి నాగబాబు గారికి సంబంధించినటువంటి కొన్ని ఫైల్ ఫోటోస్ చూపెడితే నేను ఆశ్చర్యానికి గురయ్యాను. 2004లో రాజకీయాలంగా చిరంజీవి గారు మొదలై పెట్టినటువంటి టైం నుంచి 5 సంవత్సరాల పాటు సుమారు 70 లక్షల రూపాయల పైచీలకు కష్టార్జితాన్ని మొక్కలు నాటడం కోసం వెచ్చినటువంటి వ్యక్తి కొనిదెల నాగబాబు అనేటువంటి వ్యక్తి. నాకు ఈ ఫోటోలు చూపెడితే నేను ఆశ్చర్యానికి గురయ్యాను. ఏమండి 2004లో 70 లక్షలు పెడితే మనకొండలో సైడ్ రాదండి, 2004లో 70 లక్షలు పెడితే ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి గోడపల్లి ప్రగతి నగర్లో సైడ్ రాదండి. నాగబాబు అనేటువంటి వ్యక్తి ఆయన కష్టార్జితాన్ని దేనికి వెచ్చించారండి? ఈ విషయం ఎంతమందికి తెలుసు అని అడుగుతున్నా. అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ మన మధ్య ఉండకూడదు. నేనే వృత్తిలో ఉన్నానో మీకు తెలియకపోతే, బేగంపేట ఉన్న ఆఫీస్ ఎక్కడో మీకు తెలియకపోతే, మీకు కష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి ఎలా వస్తారో అని అడుగుతా ఉందండి. నేను ఎవరిని అందరికీ చెప్తున్నా, 9992295559 నా మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చే పోతా. ఈ ట్విన్ సిటీస్ లో ఎవడన్నా నేను అక్రమంగా కేసు కట్టినా, ఎవడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఎటువంటి లీగల్ అడ్వైస్ కావాలన్నా పొద్దున్న 10 గంటల సాయంత్రం వరకు నన్ను అప్రోచ్ అవ్వండి. లీగల్ అడ్వైస్ ఇవ్వడం వరకు మీకోసం నిలబడడం ట్విన్ సిటీస్ దాటితే అంటారా? నాకు వ్యయప్రయాసం ఉంటే సుమారు 1400 కేసులు పైచీలకు చేస్తా ఉన్నా. నా ఆఫీస్లో 12 మంది అడ్వకేట్స్ దాకా ఉన్నారు, అసోసియేట్స్. నేను బయట ఊరు రావడానికి ఇబ్బంది పడవచ్చు, కానీ ఈ ట్విన్ సిటీస్ వరకు నాకు ఇబ్బంది లేదు. మీరు ఎలాంటి పోలీస్ స్టేషన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కాల్ చేయండి, ఖచ్చితంగా నేను నిలబడతా. ఇవాళ మీ అందరికీ నేను సభాముఖంగా చెప్పినలా ఉంటే, ఎక్కడికి ఏ ఒపీనియన్తో వచ్చారో నాకు తెలియదు. వెళ్తున్నప్పుడు మాత్రం ఒక్కసారి మన జనాభా అందరినీ చూసుకుని మనం ఎక్కడ ఒంటర్లు కాదు. అది అమలాపురం అమెరికా అని లేదు. గత సంవత్సరం నేను అమెరికా వెళ్తే, అమెరికా డల్లాస్ వీధుల్లో కాలిఫోర్నియాలో నా కోసం తీసిన ర్యాలీకి అమెరికన్ పోలీసులు నాకు సెక్యూరిటీ పెట్టారంటే కాపు శక్తి ఎక్కడి వరకు ఉంది. నేను భావితరాల పిల్లలకి వారి తల్లిదండ్రుల్ని కూడా నేను అడిగేది ఏంటంటే, ధైర్యం నింపి పెంచండి, దమ్ముగా పెంచండి, మనలో అచీవర్స్ గురించి చెప్పండి, మనం ఏది కూడా మనం ఆపలేదని చెప్పండి. నేను కాపు ఉన్మాదాన్ని నింపండి అంటలా, కాపు పిచ్చని నింపండి అంటలా. కాపులు ఎవరికి తక్కువ కాదు. పొలం పరంగా ఎవరైనా తక్కువ చేస్తే మీరు ఉపేక్షించాల్సిన అవసరం లేదు అని